తీర్థం విజయనగరం దగ్గరలో ఎన్ని కిలోమీటర్లు వచ్చాయంటే విజయనగరం నుంచి 15 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది రామతీర్థాల కొండ. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు మనం ఒక 500 మెట్ల దగ్గర ఎక్కాము. అలాగా చూసుకుంటూ వచ్చామండి. ఇది సీతమ్మ వారి పురిటి మంచం అండి. ఇక్కడ చూడండి, లోపల తీయండి వీడియో. చూడండి చాలా మంచిది, ప్రసిద్ధికి ఎక్కింది. రామతీర్థం అనేది రాముల వారి కొండ. ఇది విజయనగరం దగ్గర రామతీర్థం మాట. నెల్లిమర్ల మండలం రామతీర్థం. ఎవరైనా చూడొచ్చు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ తల్లి చూడండి, ఆ సొరంగంలో వెళ్ళి స్వామివారి అమ్మవారు వచ్చి సీతమ్మ వారు ఇందులో వచ్చారటండి. ఆమె పురిటి మంచం అండి ఇది. చూడండి ఈ కనిపిస్తుంది. శివరాత్రి వస్తే అండి ఖాళీ ఉండదు మాట. అసలు జనం ఒక పోస్తే ఒక రాలరు. ఈరోజు మాకు అలా సరదాగా ఉండి వచ్చామండి. మా మధ్య గారు ఇక్కడే ఉంటారు ఈ ఊర్లోనే. వాళ్ళు చూడడానికి వచ్చి అలాగే ఇక్కడికి వచ్చాము. చూడండి ఆ కన్నులు చూడండి, షూట్ చేయండి బాబు, అవన్నీ షూట్ చేయండి. చూడండి సీతమ్మ వారు పురిటి మంచం. ఇది సొరంగం. లోపలికి వెళ్ళి అలా షూట్ చేయి. అలా చూడు. చూడండి అది సొరంగం ఎలా కనబడుతుందో. రాముల వారు అమ్మ సీతమ్మ వారు పురిటి మంచం. సీతమ్మ వారి ఇంటికడే డెలివరీ అయ్యారంట. రాము కలవలు పిల్లలకి అన్నారన్నమాట. రాములాగా వెళ్ళి లవకుశలు ఇలా రండి. ఇదిగోండి ఇది ఎవరిది అక్కడ సీతమ్మ గాలి వేసుకుంది. చూపించకుండా చేతులు ఇచ్చేది. ముఖం చూపించకన్నా చేతులు ఇచ్చేది అండి ఆవిడ సీతమ్మ వారు. ఇదిగోండి ఇది సీతమ్మ వారు గాజులు వేసుకునే రూము. సీతమ్మ వారు గాజులు వేసుకునే రూమ్ అండి. ఎవరికి ముఖం చూపించకన్నా చేతులు రెండు మాత్రం ఇచ్చేదట గాజులు వేసుకోవడానికి. చూడండి ఇప్పుడు ఇది ఒకటి ఈ రామతీర్థం కొండ ఇంకా బాగా డెవలప్ అవ్వాలనుకుంటున్నాం. శ్రీరాముడిది రండి. ఇంకా గుడి అండి ముందుకుంటుంది. ఇది మా తెలియండి. ఇవి గదులేనండి. ఇంకెవరో ఉన్నారన్నారు కదా లాభస్తుందా ఏంటి చూడండి తల్లిది కొంచెం చూపించమైతే మొత్తం షూట్ చేయాలి. సంక్రాంతిగా ఈ ఊరికి ఇదంతా ఊరంతా చూపించలే పైనుంచి. ఈ ఊరంతా అండి అవ్వండి మొత్తం చుట్టుపక్కల గ్రామాలు నెల్లిమర్ల రామతీర్థం విజయనగరం జడ్జాపేట మొత్తం ఇవ్వండి విజయనగరం జిల్లా అండి. ఇదంతా చాలా బాగుంటుందండి. మీరు ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కొంచెం ఇలా కామెంట్ రూపంలో చెప్పండి. ఎవరైనా చూడొచ్చు. ఇక్కడ చాలా బాగుంటుందండి. ఇది మా అమ్మ ఊళ్ళో